హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే దట్ శృతి వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోదు. సో శృతి వాళ్ళ నాన్నగారు మనసులో ఉన్నది మాల అని తెలుసుకున్న వీళ్ళు మాల శృతి వాళ్ళ ఫాదర్కి సేవ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది అని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని మాలని వాళ్ళ నాన్న దగ్గరికి ఉంచుతారనమాట. సో ఆయనకి సేవలు చేస్తూ మాల ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ రోజు ఇంట్లోనే ఉండాలంటే బోర్ కొడుతుంది, నన్ను ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళవా ప్లీజ్ అని చెప్పి శృతి రక్ష అని అడుగుతుంది. సరే అని వీళ్ళిద్దరూ బయలుదేరేటప్పుడు మరి చెప్పి వెళ్ళాలి కదా పెద్దవాళ్ళకి అని వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో పైనుంచి రెడీ అయ్యి కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత రక్ష మాల దగ్గరికి వెళ్తుంది అండ్ శృతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు అదే రూమ్లో ఉంటారు. జ్వరం అంతా తగ్గింది కానీ వాళ్ళ నాన్నగారికి ఇంకా నీరసం ఉందని చెప్పాను కదా. సో అందుకని ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని చెప్పి డే టైం మొత్తం మాల వాళ్ళ ఫాదర్ రూమ్లోనే ఉంటుంది, నైట్ తన రూమ్లో తను ఉంటుంది. సో ఇంకా రక్ష వచ్చేసి మాల దగ్గరికి వెళ్ళి, ఆంటీ నేను శృతి బయటకు వెళ్తున్నాము, కొద్దిగా దూరంగానే వెళ్తున్నాము, తనకు బోర్ కొడుతుందంట, సో నేను బయటికి తీసుకెళ్తున్నాను, కాబట్టి మేబీ రేపు మధ్యాహ్నానికో రేపు సాయంత్రం వరకు మేము రాలేము, మీరు బాబుని చూసుకుంటారు కదా అని చెప్పి అంటదనమాట. అనగానే అయ్యో మీరు వెళ్ళండి అమ్మా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, బాబు నా మనవడు, నా రెస్పాన్సిబిలిటీ కదా, ఖచ్చితంగా చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పుద్దనమాట మాల. ఇకపోతే శృతి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న విన్నావు కదా, మేము రేపటి వరకు రాము, అర్థమవుతుందా, రేపటి వరకు రాము, ఇదొక మంచి ఆపర్చునిటీ నాన్న నీకు, మాల అమ్మ నువ్వు ఇద్దరే ఉంటారు ఇంట్లో, సో నీ మనసులో ఉన్న మాట ఏదో ఒక రకంగా అమ్మకి చెప్పేలాగా ప్రయత్నించు అట్లీస్ట్. నేను రక్ష చేస్తాం ఖచ్చితంగా, బట్ నువ్వు చేసే ప్రయత్నం కూడా ఉండాలి కదా నాన్న, ఓకే, సో నువ్వు కూడా ప్రయత్నించు, ఓకే నాన్నగానే. అమ్మో నాకు భయం తల్లి, నేను చెప్పలేను అని అంటే, అబ్బా నాన్న ఖచ్చితంగా చెప్పమని చెప్పట్లేదు, బట్ నీ మనసులో ఉన్నది నువ్వు చెప్తే బాగుంటుంది, మేము ట్రై చేస్తాము, బట్ నీ వైపు నుంచి కూడా ఒక చిన్న ట్రైల్ ఉండాలి కదా అంటే, సరే ట్రై చేస్తాను, బట్ సక్సెస్ అవుతానో లేదో తెలియదమ్మా, నన్ను మాత్రం నమ్ముకోకండి అని అంటాడనమాట. అనగానే సరే ఓకే బట్ ట్రై చేయి అని చెప్పుద్ది. అనగానే సరే ఓకే అని ఇంకా రక్షని చూసి వాళ్ళ నాన్నగారు, రక్ష శృతి జాగ్రత్త అనగానే, అయ్యో అంకుల్ శృతి నా బాధ్యత అని అంటది అనమాట. అనగానే అని అంటది. అన్న తర్వాత శృతి మాలని చూసి, ఆంటీ మా నాన్న జాగ్రత్త అనగానే, మీ నాన్న నా బాధ్యత అని అంటదన్నమాట. ఈలోపు రక్ష మళ్ళీ, ఆంటీ రాఘవ్ జాగ్రత్త అనగానే, అయ్యో రాఘవ్ నా మనవడమ్మా, వాడు నా బాధ్యత అని అంటది. అప్పుడు మాల వచ్చేసి, మీరిద్దరూ జాగ్రత్త అనగానే రక్ష, శృతి నా బాధ్యత, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను అని చెప్పుద్ది అనమాట. సరే అని అందరూ నవ్వుకొని ఇంక అక్కడి నుంచి బాయ్ చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. బైక్ ఎక్కి మాస్కులు పెట్టుకొని బయలుదేరిపోతారనమాట. ఇలా పోతుండగా స్పీడ్ బ్రేకర్ వస్తుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు సడన్గా బ్రేక్ వేసేస్తుంది రక్ష. బ్రేక్ వేసేసరికి శృతి ఆల్మోస్ట్ తన మీదకి అలా వాలిపోతుందనమాట. సో తన బాడీ రక్షకి టచ్ అవుతుంది. రక్షలో ఒక రకమైన ఫీల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫీల్ స్టార్ట్ అయిపోయి కొంచెం ముందుకెళ్ళి పక్కకు పెట్టి బండిని ఆపేసి తన గొంతు సవరించుకుంటూ, శృతి ప్లీజ్ కొంచెం కష్టంగా ఉంది, కొద్దిగా
జాగ్రత్తగా కూర్చోవా, ఎస్పెషలీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అని అనగానే శృతికి అర్థమైపోయి నవ్వుకొని ఓకే ఓకే అని అంటదనమాట. అని ఇంకా నువ్వే స్లోగా పోనిచ్చుకోవాలి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, సడన్ బ్రేక్లు వేస్తే అలానే అవుతుంది అని చెప్పుద్ది అనమాట. అనగానే మాట్లాడతారండి, మాట్లాడతారు, వెనక్కి కూర్చున్నారు కదా, ఎన్నైనా మాట్లాడతారు మీరు అని అంటదనమాట రక్ష. అనగానే సర్లే పదండి పోదాం అని అంటదనమాట. సరే అని బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత శృతికి రక్ష మీద చేతులు పెట్టుకొని, తన భుజాల మీద 2 చేతులు పెట్టుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందుకే బైక్ అడిగింది తను. హ్యాపీగా తన చేతులు చాపి భుజాల మీద చెయ్యి వేసుకొని, అవసరమైతే నడుం చుట్టూ చేతులు వేసుకొని అలా జర్నీ చేయాలనేది తన కోరిక. సరే అని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట, పెడుతున్నా వద్దా, చేయి పెట్టనా వద్దా అని. సో రక్ష అద్దంలో చూస్తుంది శృతి పడే ఇబ్బంది. అప్పుడు రక్ష పర్లేదు, భుజాల మీద చేతులు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అని అంటదనమాట. అనగానే నవ్వుకొని ఇద్దరు సరే అని ఇంకా 2 చేతులు 2 భుజాల మీద వేచి ఇంకా కూర్చొని ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళి వండర్లా దగ్గర ఆపేస్తుంది రక్ష. వావ్, వండర్లాకి తీసుకొచ్చారా నన్ను అని అంటే, అమేజింగ్, ఎంటర్టైన్మెంట్ కావాలన్నావు కదా, ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఉంటుందా అని అంటదనమాట రక్ష. అనగానే చాలా థ్యాంక్స్, నాకు చాలా ఇష్టం వండర్లా అని. తెలుగు మీరెవరైనా హైదరాబాద్లో కానీ వైజాగ్లో ఉందా నాకు తెలియదు, ఎక్కడుందో. హైదరాబాద్లో అయితే వండర్లా ఉందని తెలుసు. ఇంతకుముందు ఎవరైనా వండర్లాకి వెళ్ళిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నేను వండర్లాకి వెళ్ళాను అని కమెంట్ చేయండి. నేనైతే వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను. మా అబ్బాయితో వెళ్ళాను, మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, అలా 3 సార్లు వెళ్ళాను నేను. ఓకే, ఎనీవేస్, సో ఇక వండర్లా చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శృతి. ఇంకా లోపలికి వెళ్తారు, బండి పార్క్ చేసేసుకొని లోపలికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సైడ్ మొత్తం వాటర్ గేమ్స్ ఉంటాయి, ఒక సైడ్ మొత్తం ఈ మన ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, జెయింట్ వీల్స్, షిప్పు, ఇవన్నీ వాటర్, అవి కూడా ట్రైన్ వాటర్లో ఇంచిపోయేది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీళ్ళు అన్నీ కాంప్లిమెంటరీనే మనకు అక్కడ. కాబట్టి ఇంకా ప్రతిదీ ఎక్కువ, ఆల్రెడీ వీళ్ళు వెళ్ళేసరికి 11 అలా అయిపోతుంది. ఇంకా ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ కాకుండా ముందు ఇవన్నీ ఆడతారనమాట, లైక్ ట్రైన్, జెయింట్ వీల్స్, స్వింగ్స్, ఇవన్నీ మూవీస్ 1960 మూవీ, 2D మూవీ, 3D మూవీస్ ఒక 2-3 ఉంటాయి, అవన్నీ బంపర్ కార్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఎక్కిన తర్వాత బంగీ జంప్ కూడా ఉంటుంది అక్కడ. సో బంగీ జంపులు దూకడం అంటే చాలా ఇష్టం శృతికి, కానీ భయం కూడా అట్ ద సేమ్ టైం. అమ్మో, అంత పైనుంచి కింద దాకా దూకాలి కదా, వాడు నెట్టేస్తాడు వేరే అని చెప్పి. ఇంకప్పుడు శృతి రక్ష దగ్గరికి వచ్చి, రక్ష ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు అక్కడి నుంచి దూకాలనుంది కానీ భయం వేస్తుంది, మీరేమీ అనుకోకపోతే మీరు కూడా వస్తారా నాతో, మన ఇద్దరం కలిసి దూకుదాం అని అంటదనమాట. అనగానే ఓకే, నో ప్రాబ్లం, పద వెళ్దాం అని చెప్పి తనకి సపోర్ట్ చేయడానికి రక్ష కూడా పైకి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కలిపి ఒకటే రోప్ కడతారు. సో కానీ ఇద్దరు ఎలా దూకటం అని చెప్పేసి శృతిని ఎత్తుకుంటానంటదనమాట. నేను ఎత్తుకుంటాను నిన్ను అని చెప్పి అనగానే శృతి అమాంతం తన మీదకి తన్ని హద్దుకొని, తన 2 చేతులేమో తన మెడ చుట్టూ, 2 కాళ్ళేమో తన నడం చుట్టూ వేసేసి గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట. అబ్బా, ఎంత అదృష్టం ఇలాంటి ఒక హగ్గు ఇచ్చినందుకు అని రక్ష అనుకుంటుంది. శృతి కూడా వావ్, ఇంత మంచి హగ్, ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోకుండా ఒకరి మనసులో ఒకరు ఏముందో తెలుసుకొని కూడా ఆ ఫీలే వేరు. సో అలా ఇద్దరు సిగ్గుపడుతూ హగ్ చేసుకుంటారు. రక్షనేమో తనని గట్టిగా హద్దుకుంటుందన్నమాట కింద పడకుండా. సో వాడు కొద్దిసేపు రెడీనా అని చెప్పగానే రెడీ అనగానే కిందికి నెట్టేయగానే ఇంకా శృతి చాలా హ్యాపీగా కావాలని అని అరుస్తుంది అనమాట. రక్షనేమో లోపల
అబ్బా ఇంత అదృష్టమా అని ఫీల్ అవుతూ ఉంటుంది లోపల. సరే అని ఇంకా అలా బంగీ జంప్ని చాలా రొమాంటిక్గా ఇద్దరు దూకేస్తారు. ఇంకా దిగిపోతారు. దిగిపోయిన తర్వాత అప్పుడు వాటర్ ల్యాండ్స్లోకి లోకి వెళ్ళిపోతారు. వాటర్ గేమ్స్ అన్నీ ఒకటొకటిగా అన్నీ ఆడుకుంటూ లాస్ట్కి రెయిన్ డ్యాన్స్లోకి వెళ్తారనమాట. రెయిన్ డ్యాన్స్లో జనరల్గా మ్యూజిక్ ఆన్ చేస్తారు, కొద్దిసేపు బీట్స్ వేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో మంచి ఊపున్న పాటలు వేస్తారు, లాస్ట్కి వచ్చేసరికి స్లో మెలోడీ రొమాంటిక్ సాంగ్స్ పెడతారు. సో రక్షకి డ్యాన్స్ చేయడం రాదు, బట్ శృతి ఏంటి, షీఈ్ ఎ సింగర్ అండ్ డ్యాన్సర్ కాబట్టి పాటలు పెట్టడమే, మా నాటు సాంగ్స్ పెట్టంగానే టకా వేసేస్తూనే ఉంటుంది. అండ్ రక్ష ఏంటంటే ఒకవైపుగా ఆ రెయిన్ కింద నించొని శృతి ఆడే డ్యాన్స్ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటుంది అనమాట. తనకి డ్యాన్స్ రాదు కాబట్టి. సో శృతి ఎంత లాగి డ్యాన్స్ చేయమని అడిగినా లేదు నువ్వు చేయి, నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పి తన పక్కనే నించుంటుంది. బట్ శృతి ఏంటి డ్యాన్స్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో రక్ష అయితే అక్కడే నించొని తన డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మంచి మెలోడీ సాంగ్స్ అన్నమాట, రొమాంటిక్ సాంగ్స్ లైక్ ఏది మన మనోహర ఈ సాంగ్, ఫనాలో సాంగ్ విన్నారా ఎప్పుడన్నా, లైక్ తేరే హాత్ మే మేరే హాత్ హో సారీ జన్నతే, ఆ సాంగ్ విన్నారా, చాలా రొమాంటిక్గా ఉంటుంది. సో ఎస్పెషలీ నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం, అందుకని పాడా. ఓకే, సో ఇలాంటి మెలోడీ సాంగ్స్ వేస్తున్నప్పుడు రక్షలో తనకే తెలియకుండా తన హృదయం ఆ పాటలకి చెలించి స్లోగా తన వైపుగా, ఇది మీరు కళ్ళు మూసుకొనైనా ఫీల్ అవ్వాలి ఈ రొమాంటిక్ మూమెంట్ని. ఓకే, సో తన వైపుగా స్లోగా మన ఏం సినిమా అది, నువ్వు నాకు నచ్చావులో రెయిన్ సాంగ్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురవుతారు చూడండి, అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఆ మూమెంట్ ఇక్కడ జరుగుతుంది. సో తను శృతి డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. సో రక్ష హృదయం స్పందించి లేదు, నా మనసులో ఉన్నది తనకి ఎలా అయినా చెప్పాలి అన్న దీంతో ఆ పాటలు వినుకుంటూ తనలో ఉండే రొమాంటిక్ హీరో ఒకడు బయటకు వచ్చేసి, మన్మధుడు బయటకు వచ్చేసి స్లోగా తన వైపుగా నడుచుకుంటూ వెళ్ళి తనని తనని అంత దగ్గరగా చూసేసరికి డ్యాన్స్ చేసే శృతి కూడా ఆగిపోతుందనమాట. ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో బ్యూటిఫుల్ ఐ కాంటాక్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. అలా ఒకళ్ళు చూస్తూ ఉండగా రక్ష శృతి నడుం చుట్టూ తన చెయ్యి పెట్టేసి తన్ని ఫాస్ట్గా తన దగ్గరికి లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకోగానే శృతి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా అలా తన ఇద్దరి గుండె చప్పులు ఒకరికొకరు వినిపిస్తున్నాయి, అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మిగతా వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ లోకంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక పబ్లిక్ ఏరియాలో ఉన్నారని కూడా మర్చిపోతారు ఆ పర్టికులర్ టైంలో. ఇంకా రక్ష ఇప్పటిదాకా తడుచుకుంటూ డ్యాన్స్ చేసింది కాబట్టి శృతి జుట్టంతా మొహం నిండా ఉంటాయి అన్నమాట. సో ఇంకో చేయితోటి తన జుట్టుని నీట్గా అలా తీస్తూ ఉంటుంది రొమాంటిక్గా. అప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఐ కాంటాక్ట్ జరుగుతూ ఉంటుంది. రక్ష శృతి పెదాలు చూడటం మొదలు పెడుతుంది. సో శృతి దానికి రెడీ, తను ముద్దు పెడితే తను రిసీవ్ చేసుకోవడానికి కూడా రెడీ. సో అలా రక్ష తన వైపుగా వస్తూ ఉండగా శృతి తన్ని ఎంకరేజ్ చేస్తున్న, నాకు ఇష్టమే అని చెప్పటానికి తన కళ్ళు మూసేసుకుంటుంది అనమాట, టు ఎంజాయ్ దట్ పర్టికులర్ ఆ ముద్దుని ఎంజాయ్ చేయడానికి. చాలా దగ్గరగా వస్తుంది ముద్దు పెట్టేయడానికి రక్ష. ఈలోపు పాటలు ఆగిపోతాయి. సో పాటలు అయిపోయేసరికి ఇద్దరు ఒక్కసారిగా తేలుకుంటారనమాట. తేలుకున్న తర్వాత రక్ష, నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యబోయాను అనుకొని సారీ అని అక్కడ తన్ని ఫేస్ చెయ్యలేక అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. శృతికి ఏమో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది కాబట్టి తను చిటికనే నోట్లో పెట్టేసుకొని అయ్యో
అనుకొని తన వెనక రక్ష వస్తున్నా ఉండు అనుకుంటూ తన వెనకాలే నడుచుకుంటూ ఉరుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్రెష్ బట్టలు వేసేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బైక్ ఎక్కేసి స్టార్ట్ అవుతారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక సైలెన్స్ అనమాట. ఇంకా సడన్గా కొంచెం దూరం పోగానే ఇంకా వాళ్ళ డెస్టినీ చేరడానికి ఇంకా 20 నిమిషాలు ప్రయాణం చేయాలి. సో అక్కడ వెళ్తూ ఉంటే పెద్ద గాలి వర్షం రెండు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా బైక్ ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎలా అని ఆలోచిస్తూ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకున్న దాన్ని ఏమంటారు, హ్యాలో ట్రీ అంటే తెలుసు కదా, కింద స్టెమ్ని ఏమంటామబ్బా తెలుగులో, తెలుగులో స్టెమ్ని ఏమంటారో నాకు తెలియదు. ఆ స్టెమ్కి చిన్న చిన్న రంధ్రాలు, మనుషులు పట్టే అంత రంధ్రాలు పడి ఉంటాయి. చెట్లు, పాత చెట్లు తెలుసా మీకు? జనరల్గా సినిమాలలో చూపిస్తూ ఉంటారు. సో అంత పెద్ద చెట్టు, ఆ చెట్టుకి కింద పెద్ద రంధ్రం ఉంటుంది అనమాట. సో బాగా గాలి వస్తూ ఉంటుంది, వర్షం వస్తూ ఉంటుంది. అప్పటికే బాగా తడిచిపోయారు. ఇంకా లాభం లేదని ఆ చెట్టును చూసి అక్కడ బండిని ఆ చెట్టు కింద పార్క్ చేసేసి వాళ్ళిద్దరూ ఆ రంధ్రంలోకి ఉరుకుతారనమాట. ఉరికిన తర్వాత శృతి బాగా తడిచి వణికిపోతూ ఉంటుందన్నమాట చలికి. ఇంకా ఇద్దరూ చలికి వణుకుతూ ఉంటారు. అలా ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు అనమాట. రొమాంటిక్ ఐ కాంటాక్ట్ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు బాడీస్ టచ్ అవుతూ ఉంటాయి. సో శృతి చేతులు రక్ష తన చేతిలోకి తీసుకొని రబ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దట్ తన చెయ్యి రెండు రాసుకుంటున్నప్పుడు ఇద్దరికి కొంచెం హీట్ అనేది, చలిగా ఉంది కాబట్టి ఇద్దరికి వేడి ఉంటుంది అని చెప్పి రబ్ చేస్తూ ఉంటుందన్నమాట, రుద్దుతూ ఉంటుంది అరచేతులు. ఈలోపు వాళ్ళ మనసుల్లో మళ్ళీ ఆ రొమాంటిక్ ఫీల్ అనేది మళ్ళీ వచ్చేసి తన చేతులు దగ్గరగా తీసుకొని, శృతి ఇఫ్ యూ డోంట్ మైండ్ క్యాన్ ఐ అని అంటది. అనగానే శృతి సిగ్గుపడుతూ ఏమీ మాట్లాడకుండా అని అంటది అంతే. అప్పుడు ఒక్కొక్క వేలు తీసుకొని తను ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది రక్ష. సో అలా ప్రతి వేలు ముద్దు పెట్టిన తర్వాత రక్ష శృతిని చూసి, శృతి నేను మీకు ఒకటి చెప్పాలి, చెప్పొచ్చా అని అంటదనమాట. చెప్పండి అని అడుగుతుంది. అనగానే రక్ష, లేదు ఎప్పటి నుంచో ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరేమనుకుంటారో అని ఇన్ని రోజులు చెప్పలేదు. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఆ ఈవెంట్లో చూశాను. ఆ ఈవెంట్లో మిమ్మల్ని చూడగానే నాకు గౌరీ గుర్తొచ్చింది, మీలో నాకు గౌరీ కనిపించింది. ఆ రోజు నుంచి మీ మీద నాకు ఏదో తెలియని ఒక ఫీల్ ఖచ్చితంగా ఉంది. అది ప్రేమ అని ఈ మధ్య నేను అర్థం చేసుకున్నాను అని చెప్పుద్దనమాట. చెప్పి అని ఆ ఐ లవ్ యూ అనే మాట చెప్పడానికి తడబడుతూ ఉంటుందన్నమాట. కానీ పర్లేదు, ఏదైనా సరే మీరు చెప్పండి అని శృతి అంటది. మళ్ళీ అన్న తర్వాత ఒక్క నిమిషం అని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి అప్పుడప్పుడు పెదాల వైపు కూడా చూస్తూ, శృతి ఐ లవ్ యూ సో మచ్ అని అంటదనమాట. అనగానే శృతి అందుకుంటుంది. అబ్బా, ఈ మాట కోసం కదా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఎంత లేట్ చేసేసారు. నేను యాక్చువల్గా మీరు నా లైఫ్లోకి రాగానే నాకు మీరు అసలు నచ్చలేదు. నాకు బాడీ గార్డ్ ఏంటి, నాకు అవసరమా, నా ఫ్రీడమ్ మొత్తం తీసేస్తున్నారు అని చెప్పి చాలా కోప్పడ్డాను. కానీ మీరు ఎప్పుడైతే నా కోసం మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నాకు అడ్డు నిలబడ్డారో ఆ రోజు మీ మీద నాకు తెలియకుండానే ప్రేమ ఏర్పడింది. ఆ రోజు నుంచి కొంచెం కొంచెంగా మీ మీద గౌరవం, ప్రేమ రెండు వచ్చాయి. ఎప్పుడైతే గౌరీ గురించి తెలుసుకున్నానో, గౌరీ మీద మీకున్న ప్రేమను తెలుసుకున్నాను. తను ప్రేమించట్లేదని తెలిసిన మీరు తన కోసం చేసిన ప్రతిదీ, ఆఖరికి తను చనిపోయిన తర్వాత తన పేరు మీద మీరు ఫౌండేషన్ పెట్టింది అంతా కూడా నా మనసుని కంప్లీట్గా మీ మీదకి మలిచేసింది. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ టూ అని చెప్పుద్దనమాట శృతి. అంతే, ఇంక ఇద్దరు మనసులు కలిసిపోయాయి అన్న తర్వాత ఇంకా
అప్పటికీ కూడా శృతి పెదాలు వణుకుతూ ఉంటాయి. సో రక్ష ఆ పెదాల వైపే చూస్తూ ఉంటుందన్నమాట. సో చాలా దగ్గరగా వచ్చేసి, శృతి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ అని అంటది. అనగానే శృతి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అని అంటుందన్నమాట. అనగానే ఇంకా రక్ష చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి స్లోగా తన పెదాల మీద తన పెదాలని పెట్టి స్లోగా చాలా సాఫ్ట్గా కిస్ చేస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా డీప్గా, సాఫ్ట్గా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రపంచం మొత్తం మీద వాళ్ళిద్దరే ఉన్నట్టుగా చక్కగా చాలా స్వీట్గా కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.